దాచునాట్లు, కోడి తన పిల్లలను దాచునాట్లు, అపరి తన మందను దాచినాట్లు, కోడి తన పిల్లలను దాచునాట్లు, సియోను నేలు నా యేసు రాజు, సియోను నేలు నా యేసు రాజు, తను పాపవలె నిన్ను దాచును, తను పాపవలె నిన్ను దాచును, స్తుతించి పాడెదను, స్తుతించి పాడెదను గీతాలతో ప్రియ యేసు రాజు, ఉన్నత సింహాసనాసీనుడైనా, ఉన్నత సింహాసనాసీనుడైనా మన ప్రభువు కోరిన వారు ఎవరు లేరని, స్తుతించి మరచినను ఆత్మీయులే నిన్ను వెలివేసినా, తల్లి నిన్ను మరచినను ఆత్మీయులే నిన్ను వెలివేసినా, సియోను నేలు నా యేసు రాజు, సియోను నేలు నా యేసు రాజు, మరువడు నిన్ను ఎన్నడు ఎన్నడు, యేసు రాజు, ఉన్నత సింహాసనాసీనుడైనా, ఉన్నత సింహాసనాసీనుడైనా మన ప్రభువు పోలిన వారు ఎవరు లేరని, స్తుతించి పాడెదా, స్తుతించి పాడెదా. హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మరి ఒక ఆల్నైట్ ప్రేయర్ ని ఏర్పాటు చేసినటువంటి మిత్రులు భరత్ గారిని బట్టి, దైవజనులు పాస్టర్ స్వరాజ్ గారిని బట్టి దేవుని నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం. పెద్దలు మన మధ్యలో నవపాల్ గారు ఉన్నారు, అదేవిధంగా పాస్టర్ పవన్ గారు ఉన్నారు, చెప్పుకోదగ్గ వ్యక్తి శ్రవణ్ గారు కూడా మన మధ్యలో ఉన్నారు. ఒక్కొక్క ప్రత్యేకత ఉన్నది. స్నేహక గారు కూడా ఉన్నారు, వారికి ఉన్న ప్రత్యేకత వారికి ఉన్నది. హల్లెలూయా. ఎవరి స్థాయిలో వారికి ఉన్నటువంటి విశేష ప్రత్యేకతలు మరి దేవుడు వారికి ఇచ్చినాడు. హల్లెలూయా. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మరి నిజంగా దేవుని యొక్క వాక్యము శక్తి గలది. దేవుని బిడ్డలారా, మరి మనకైతే ఇప్పుడు ఈ ఆల్నైట్ ప్రేయర్ చేయడం వల్ల చాలా మందికి లోకస్తులకి ఎట్లుంటుంది అంటే వాళ్ళకి ఏం లాభం చేస్తే అన్నట్లు ఉంటుంది. ఎందుకంటే లోకస్తులకు ఉన్నటువంటి లక్ష్యం ఏంటంటే ఏ పని చేసినా కొంత లాభం ఉండాలి, లాభం లేకుండా ఏ పని చేయరు. వాళ్ళ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే మీ ఇంటికి వస్తే ఏమి ఇస్తారు, మా ఇంటికి వస్తే ఏం తెస్తారు అనే కాన్సెప్ట్. సో ఏ పని చేసినా కొంత లాభం అనేది చూస్తూ ఉంటారు. ఇప్పుడు లోకపరంగా జాబ్ చేస్తున్న వాళ్ళు స్పెషల్గా ఓటీస్ చేస్తే వారికి ఎక్స్ట్రా అమౌంట్ ఇస్తారు. మరి మనకేమి ఇస్తారు? ఏం ఆశించి మనం ఈరోజు రాత్రి ఎంత కూర్చున్నాం ఇక్కడ?
నిద్రాహారాలు మాని దేవుని యొక్క సన్నిధానంలో మనం గడుపుతున్నామంటే దిస్ ఈస్ ద స్పెషల్ ఫర్ ద సైట్ ఆఫ్ గాడ్ అనమాట. దేవునికి ఇది ప్రత్యేకమైనటువంటి, లోకస్తులంతా కోరుకోరు విచిత్రంగా లోకులు కాకులు ఏదో ఒకటి వండుతూనే ఉంటారు కావుమని. కాబట్టి వారి మాటలు మనం పట్టించుకోవద్దు. మనకున్న ప్రత్యేకత మనకుంది, మనకు దేవుడిచ్చే బహుమానం మనకున్నది. పరలోక రాజ్యంలో దాని విలువ చాలా గొప్పది. హల్లెలూయా. మన స్టాండర్డ్స్ అన్ని పరలోక సంబంధమైనవి ఉండాలి. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, నేను క్లుప్తంగా మీతో దైవవర్తమానాన్ని పంచుకుంటాను, కాబట్టి అందరూ శ్రద్ధగా ఆలకించాల్సిందిగా. ఫేస్బుక్ వ్యూవర్స్ కూడా చాలా మంది వీక్షిస్తున్నారు. అక్కడ కూడా మీరు దయచేసి మాతో పాటు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకమైనటువంటి వందనాలు. దైవాశిష్యులు దేవుని యొక్క సేవకులుగా తెలియజేస్తూ ఉంటున్నాం. కార్యక్రమాన్ని మీరు షేర్ చేయండి. అనేకులకు ఆశీర్వకరంగా ఈ కార్యక్రమాన్ని మీరు పంచుకున్న వాళ్ళు అవుతారు. దానికి వచ్చే ప్రతిఫలం కూడా దేవుడు మీకు ఇస్తాడు. దేవుడి నామానికి మహిమ కలుగును కాక. లూకా సువార్త ఒక చిన్న మాట చదివి మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేద్దాం. లూకా రాసినటువంటి సువార్త 10వ అధ్యాయము లూకా సువార్త 18వ వచనం. ఆయన సాతాను మెరుపు వలె ఆకాశం నుండి పడుట చూచితిని. ఇదిగో పాములను త్రేలను త్రొక్కుటకును శత్రువు బలమంతటి మీద మీకు అధికారము అనుగ్రహించి ఉన్నాను. ఏదియో మీకు ఎంత మాత్రము హాని చేయదు. అయినను దయ్యములు మీకు లోబడుచున్నవని సంతోషింపక మీ పేర్లు పరలోకమందు వ్రాయబడి ఉన్నవని సంతోషించునని వారితో చెప్పాను. చదువుకున్న లేఖన పరిశుద్ధ భాగమును దేవుడు మన వినికిడిలో ఫలింపచేయును గాక. ఆమేన్, 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 ఆమేన్. ప్రభునందు నాకు అత్యంత ప్రియులారా, ఈ రాత్రికాల సమయంలో మనము దేవుని యొక్క సన్నిధానంలో చేరి ఉన్నాం. వాట్ పర్పస్ ఆర్ వి గ్యాదర్డ్ హియర్? వై డు వి ప్రే ఇన్ ఆల్ నైట్? ఎందుకొరకు మనం రాత్రి అంతా ప్రార్థన చేయాలి? వాట్ పర్పస్? వై వి నీడ్ టు ప్రే? ఒకరికొక ప్రత్యేకమైనటువంటి కారణాలు ఉండవచ్చు ప్రార్థించడానికి. కానీ మనకున్నటువంటి ప్రత్యేకత ఏంటంటే వీఆర్ ఇన్ ద బ్యాటిల్ ఫీల్డ్. ఇక్కడికి మనం వచ్చినటువంటి ఉద్దేశము ఏమిటంటే యుద్ధము చేయడానికి వచ్చినాం. యుద్ధము చేయాల్సిన సమయంలో యుద్ధము చేయకుండా దావీదు భక్తుడు పాపంలో పడిపోయినట్లుగా మనం చూస్తాం. యుద్ధము చేయాల్సిన సమయంలో మనం యుద్ధరంగంలో ఉండాలి. అంటే యుద్ధమునకు సిద్ధపడ్డ వారిగా మనం ఎప్పటికీ ఉండాలి. దేవుని బిడ్డలారా, మనం యుద్ధము చేయాలి అంటే ఏం కావాలి? యుద్ధం చేయాలంటే మనకి ఏముండాలి చెప్పండి? ఫస్ట్ ఉండాల్సినటువంటి లక్షణం ఏంటి? మనకి ఏముండాలి యుద్ధం చేయాలంటే? ఏంటంటే యుద్ధము చేయాలంటే ఫస్ట్ మనకు శత్రువు ముఖ్యం. శత్రువు లేకపోతే మనం గాలితో పోట్లాడినట్టుగా పోట్లాడుతుంటారు కదా. కొందరికి శత్రువు ఉండరు. ఎప్పుడు కోపం వస్తే వాళ్ళకి శత్రువు వాళ్ళు తెలుసా? షంపులు తీసి పడేస్తారు, బోర్లు తీసి పడేస్తారు. ఇక ఒకరి మీద కోపం ఒకరి మీద చూపిస్తుంటారు కదా. ఆడవాళ్ళైతే బట్టల మీద, బాసన్ల మీద. ఒకరి కోపం ఒకరి మీద. శత్రువు లేకపోతే మనం ఎవరి మీద కోపం చూపిస్తాం మనకి తెలియదు. కాబట్టి ఇప్పుడు మనం యుద్ధం చేయాలంటే ఫస్ట్ మన శత్రువును మనం పాయింట్అవుట్ చేయాలి. శత్రువు యొక్క యుద్ధాయుధాలు మనం గమనించాలి. వాట్ కైండ్ ఆఫ్ వెపన్స్ హ్యాడ్ అనేది మనం గుర్తించాలి. వారి చేతిలో ఉన్నటువంటి ఆయుధాన్ని బట్టి మన చేతిలో ఆయుధాన్ని మార్చాల్సి వస్తుంది కొన్నిసార్లు. సాతాను ఏ రకమైనటువంటి ఆయుధాలు ఉపయోగిస్తూ ఉన్నాడు? అసలు వాటితో యుద్ధం చేయడానికి అసలు మనం యోగ్యులమా? ఏంటంటే మన వాంతో యుద్ధం చేయడానికి శక్తి మనకు సరిపోతుందా? ఇక్కడ యేసుప్రభు అంటున్నాడు శిష్యులను పంపుతూ, జీసస్ క్రైస్ట్ had give them as a power and authority. శిష్యులకు ఇచ్చినటువంటి శక్తి, బలము దేవుడు అధికారం ఇచ్చాడంటే. ఆయన ఇచ్చినటువంటి అధికారం ఏంటంటే శత్రువు బలమంతటి మీద మీకు అధికారం ఇస్తూ ఉన్నాను. ఎవరినండి? ఈ 72 మందిని ఆయన పంపుతూ ఉన్నటువంటి సమయంలో యేసు ప్రభు చెబుతున్నటువంటి మాటలు మనము చదివినాం. దేవుని బిడ్డలారా, తన శిష్యులను ఆయన పంపుతూ
9వ అధ్యాయం 1వ వచనంలో ఆయన తన 12 మంది శిష్యులను పిలిచి శక్తిని అధికారమును ఏంటండి ఒక శక్తి ఇస్తున్నాడు, ఒక బలం, ఒక అథారిటీ దేవుడు ఇస్తున్నాడు. దేని మీద అయ్యా ఈ శక్తి, దేని మీద అయ్యా ఈ అధికారము? నువ్వు ఇస్తున్నది మాకంటే దయ్యాల మీద అధికారం మీకు ఇస్తున్నా. ఒకప్పుడు మేము వాని దగ్గరనే ఉంటాం కదా, వాని దగ్గర నుంచి వాని అధికారం చలాయిస్తున్న వాడే క్రైస్తవుడు. అపోస్తల కార్యము, ఈరోజు మనం అధికారము చలాయిస్తున్నటువంటి వ్యక్తి కూడా తెలుసా? ఒకప్పుడు వాడు మన గురువు. 26వ అధ్యాయము, అపోస్తల కార్యం 26వ అధ్యాయం 18వ వచనములో సాతాను అధికారము నుండి అంటాడు. ఎక్కడి నుంచి అంట? సాతాను అధికారం నుండి దేవుని వైపునకు తిరిగిన ఏంటండి వెలుగులోనికి ఎక్కడి నుంచి వచ్చినారు మీరు చెప్పండి? సాతాను అధికారం నుండి మనం వచ్చినాం. మనం వారి అధికారం కింద కొంతకాలం ఉన్నాం, వాడు కొంతకాలం మనల్ని పరిపాలించినాడు. సాతాను పరిపాలిస్తున్నప్పుడు ఏం చేసినట్టే వాడికి సంబంధించినటువంటి కొన్ని నిధులు మన లోపల దాచిపెట్టినాడు. ఒక్కొక్కరిలో ఒక్కొక్క నిధి ఉండదు సాతానికి సంబంధించింది. అందుకే రక్షించబడిన తర్వాత కొంతమందికి కొన్ని విషయాల మీద అది జయం రాదు. లోకాన్ని జయించగలుగుతాడు కానీ వాడి కళ్ళను జయించలేడు. లోకాన్ని జయిస్తాడు. గొలియాతు చంపగలిగినాడు దావీదు. ఒక గులక రాయితో గొలియాతును చంపగలిగినాడు కానీ తనలో ఉన్నటువంటి కామాన్ని చంపలేకపోయినాడు. సంసోను 3000 మందిని చంపినాడు. నక్కలు ఒకదానితో ఒకదానికి 250 నక్కలు తోకలెట్టినాడు. మనం ఒక నక్క కాదు, కుక్కతో కట్టలేము. ఒకదానికి ఒక 2 కుక్కలను తీసుకొచ్చి దాంతో దీంతో కట్టలేదు. మన కుక్కలు మన దగ్గర తిరుగుతాయి, ఇంకా నక్కలు దొరుకుతాయి మనకు. ఒక గాడిద ఎముకతోని ఎంతో మందిని చంపేసిన అంత శక్తిమంతుడు కానీ ఒక అమ్మాయి చేతితో ఓడిపోయాడు. ఎందుకంటే సాతాను వారిలో ఒక నిధి పెట్టినాడు. ఏంటంటే ఈ తెలియలాకు బలైపోయేటటువంటి వెపన్ ఒకటి సాతాను సంసోనులో దాచిపెట్టాడు. దేవుని బిడ్డలారా, సాతాను యొక్క ఆయుధాలను మనం గుర్తించాలి. సాతానుతో యుద్ధం చేయడానికి వచ్చినాం. ఈరోజు మన అధికారం కింద కొంతకాలం ఉండి వచ్చున్నాం. ఈరోజు మనకు దేవుడు ఇచ్చినటువంటి అధికారాన్ని గుర్తించాలి. ఒకప్పుడు మనం ఏమై ఉంటిమంటే మన అధికారం కింద ఉంటివి. ఒకప్పుడు వాడు చెప్పిన మాట విన్నామంటాడు. గలతీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 1వ వచనంలో చేసి ఉన్నాడు. కాబట్టి స్థిరముగా నిలిచి మరలా చిక్కుకొనకుడి అన్నాడు. అంటే ఒకప్పుడు మీరు ఎవరి కాడి కింద ఉన్నారు? దాస్యము. మనము సాతాను యొక్క కాడి, వాడి కాడిని మోసడం కొంతకాలం. ఇప్పుడు యేసయ్య కాడిని మోయడానికి వచ్చినాం. ఒకప్పటి మన స్థితి వేరు, ఇప్పటి స్థితి వేరు. దేవుని బిడ్డలారా, ఒకప్పటి మన స్థితి దేవునికి దూరస్తులము, సాతానుకు సమీపస్తులము. ఒకప్పుడు దేవుని ప్రజగా లేము, సాతాను ప్రజలమై ఉన్నాం, మన అధికారం కింద ఉన్నాం. ఒకప్పుడు దేవునికేమో శత్రువులము, సాతానికేమో మిత్రులుగా ఉన్నాం. ఒకప్పుడు చీకటిలో ఉన్నాం, అంధకారంలో ఉన్నాం. ఇప్పుడు మన స్థితి మారిపోయింది. ఇప్పుడు మనకు దేవుడు ఒక కొన్ని అధికారాలు ఇచ్చినాడు. ఎట్లా వచ్చింది తెలుసా? ఈ అధికారం క్రీస్తు రక్తము వలన మనము కడగబడ్డప్పుడు మన స్థితిగతులు మారిపోతూ ఉంటాయి. దయచేసి ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక ఒకటే ఒక్క మాటతో మన స్థితి మారిపోయింది. దేవుని బిడ్డలారా, ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 7వ వచనంలో అంటున్నాడు. చూడండి ఒకసారి. 8వ వచనంలో మీరు పూర్వము చీకటి అయి ఉంటిరి, ఇప్పుడైతే. ఒకప్పుడు ఏమై ఉంటారు వీళ్ళు? చీకటి అయి ఉన్నారు. ఇప్పుడేమో దేవుని అదొక్క మాటతో యేసయ్యా నా పాపాలు క్షమించు తండ్రి అని అన్నామో లేదో మరి క్షణంలో మనం ఏమైపోయినాం అనమాట. ఇప్పుడైతే మీరు ఆయన యందు ప్రభువునందు మీరు వెలుగై ఉన్నారు. దేవుని బిడ్డలారా, ఇప్పుడు వెలుగు
అదే ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 12వ వచనంలో, ఆ కాలమందు మీరు ఏమై ఉన్నారంట? సహపౌరులం కాదు, పరదేశులమును, వాగ్దాన నిబంధన లేని పరజనులమును, నిరీక్షణ లేని వారము, దేవుడే లేడని చెప్పినటువంటి ఒకప్పటి స్థితి అది మనకు. 11వ వచనంలో, కాబట్టి మునుపు శరీర విషయములో అన్యజనులై ఉండి అన్నాడు. ఒకప్పుడు అన్యజనులము, దూరస్తులము ఏంటండి. కానీ ఇప్పుడు అంటాడు 14వ వచనంలో, ఇప్పుడైతే యేసు క్రీస్తునందు క్రీస్తు రక్తము వలన సమీపస్తులై ఉన్నారు. ఒకప్పుడేమో దూరస్తులము, ఇప్పుడేమై ఉన్నాం? సమీపస్తులు. ఒకప్పుడేమో ప్రజగా లేము, ఇప్పుడు దేవుని ప్రజలమైపోయినాము. ఒకప్పుడు అంధకారంలో ఉన్నాము, ఇప్పుడు వెలుగులో ఉన్నాము. ఒకప్పుడు సాతాను అధికారం కింద ఉన్నాము, ఇప్పుడు వాని మీద అధికారం దేవుడు మనకి ఇచ్చినాడు. ఒకప్పుడు వాడు మనల్ని పరిపాలించినాడు, ఇప్పుడు మనం వాణ్ణి పరిపాలించాలి. ఏంటండి పేతురు రాసినటువంటి పత్రికలు అంటాడు, ఒక మాట గమనించండి. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 9వ వచనంలో, అయితే మీరు చీకటిలో నుండి, ఎక్కడి నుంచి పిలిచారంట మనల్ని దేవుడు చెప్పండి? చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఇప్పుడు ఏర్పరచబడ్డామంట. ఏర్పరచబడిన వారును, రాజులైన యాజక సమూహమును, దేవుని సొత్తైన ప్రజల. ఒకప్పుడేమో సాతాను సొత్తు మనం, ఒకప్పుడు సాతాను అధికారం కింద ఉన్నవారు మనం. ఇప్పుడు ఏమైపోయినామంటే దేవుని సొత్తు అయిన ప్రజలం అయిపోయినాం. దేవుని బిడ్డలారా, ఈరోజు మన స్థితి వేరు. ఈరోజు మనకున్న స్థితిని మనం గుర్తుపెట్టుకోవాలి తప్పితే గతాన్ని గుర్తుపెట్టుకోవద్దు. చాలా మంది గతమును మరవరు. గతంను మరవకపోతే నీకు ప్రస్తుతం అర్థం కాదు. అందుకే ఇదే పేతురు అంటాడు, మీరు అన్యజనుల ఇష్టము నెరవేర్చుట గతించిన కాలమే చాలు. ఒకప్పుడు మీకున్న పాపవాంఛ గతించిపోయిన స్థితి చాలు. మీ వెనుకున్న వాడిని మరవండి. భూమి మీద మీ అవైనటువంటి జారత్వమును, కామతురతను చంపివేయండి. మీకున్న ప్రతిదీ సమస్తమును మీరు పాత జీవితాన్ని వదులుకోవాలి. సాతాను వదిలేనియడు వాటిని. నేను ఒక మాట అడుగుతానండి, మీ ఫ్రాంక్గా మీరు ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు నేను యేసుక్రీస్తునందు నూతన సృష్టిగా మార్చబడ్డాను. పాత జీవితం ఏమైపోయింది? సమాధి. పాత భరత్, పాత సునీల్, పాత నోపాల్ గారు చచ్చిపోయారు. చచ్చిపోయిన తర్వాత వానికి మళ్ళా పాత పాపాలు కానీ, అలవాట్లు కానీ, అంతకుముందు ఉన్నటువంటి నీచ కార్యాలు ఏవి కూడా, ఎందుకంటే కొత్త మనిషి పాతకాలపు యొక్క స్థితిగతులను, పాపమును, సమస్తమును, క్రీస్తుకు ఇష్టం లేని ప్రతీది వదులుకుంటాడు. కానీ రక్షించబడకన్నా ముందున్నటువంటి బంధాలు, బంధుత్వాలు ఎందుకు? చచ్చిపోలేవాను. అంటే కొన్నిటికే చచ్చిపోయిన మనిషి ఏమన్నా కొన్ని వాడు చచ్చిపోయినాడు, బాబు నేను జస్ట్ తాగ నేను అంతని చెప్తాడా? చచ్చిపోయినాక చచ్చిపోయిన వ్యక్తికి ఉంటాయా? ఇది సాతాను యొక్క కుట్ర. నేను చెప్తున్నా, నిజంగా చాలా మంది ఈ భవబంధాలను, కామక్రోధ లోభ మోహ బంధుత్వాలను తెంపుకోలేకనే రక్షణ ఎదగలేకపోతున్నారు. దేవుని బిడ్డలారా, అవర్ ఫెలోషిప్ ఇస్ వెరీ మస్ట్, అవర్ రిలేషన్షిప్ ఇస్ వెరీ మస్ట్. ఎవరితో పడితే వారితో మనం స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు పెంచుకోవడానికి అవకాశం లేదు క్రీస్తు బిడ్డలుగా. లేకపోతే వాడే సాతానుకు ఒక వెపన్ అవుతాడు అనమాట. వాడిని వాడుకునే మనల్ని సాతానుగాడు పరమ భ్రష్టులను చేస్తారు. నేను ఎంతో మందిని చూసిన నా సేవా జీవితంలో. క్రీస్తునందు వీళ్ళు నూతన సృష్టిగా మార్చబడ్డారు, తిరిగి జన్మించినారు. పాత పురుషుడు చచ్చిపోయాడని చెప్పుకుంటారు, కానీ కొన్ని పాపాలకు మాత్రమే దూరంగా ఉంటారు. నేను చనిపోయాను. నేను నిజంగా చెప్తున్నా, నా సేవా జీవితంలో 14 సంవత్సరాలు నేను రక్షణ పొంది. నాతో సన్నిహితంగా ఉన్నటువంటి మిత్రులకు చాలా మందికి తెలుసు.
14 సంవత్సరాలు రక్షణ పొంది 2 సంవత్సరాలు మాత్రమే మా ఊర్లో ఉన్నా రక్షించబడ్డ తర్వాత 2 సంవత్సరాల తర్వాత నేను స్టడీ నిమిత్తం గజ్వేల్ వెళ్ళిన తర్వాత ఇప్పటికి 12 సంవత్సరాలే. 12 సంవత్సరాల సేవా జీవితంలో ఒక్కసారి కూడా మా ఊర్లో ఎవరైనా చచ్చిపోతే పోయింది లేదు. 12 ఏళ్ళకి ఇది నా సాక్ష్యం. ఎవరు చచ్చిపోతే పోను, ఎవరి బర్త్డే పోను, ఎవరి పెళ్లి పోను, ఎవరి శ్రీమంతం పోను. ఈవెన్ నా ఫోన్లో ఎప్పుడైనా ఎవరికైనా బర్త్డే విషయం చెప్పినట్టు ఉందా, మా బంధువులకు ఎవరికన్నా నా స్నేహితులు హ్యాపీ బర్త్డేలో బంగారం అని పెడతాడు, ఎవడో తెలియదాడు. ఎందుకు నాకు అర్థం కాదు. లోకంలో చచ్చిపోలే అవమానం అనిపిస్తుంది. చచ్చిపోయిన తర్వాత ఇంకెందుకు ఉంటాయి బంధాలు బంధుత్వాలు అంటే సాతాను తెలుసుకుని ఏడుకొని నువ్వు చచ్చిపోలేవు బిడ్డ, ఇంకా నువ్వు బ్రతికినావు, యు ఆర్ అలైవ్ ఇన్ ద సొసైటీ. ఇక వానికి శత్రువు బలవంతం అధికారం పెట్టిస్తాడు. ఇక నీకే ముందుగా బలం లేదు. నువ్వు శత్రు బలవంతుని మీద అధికారం కలిగిన వాడవై ఉండాలంటే యేసు ప్రభు ఏదైతే చెప్పాడో, యు ఆర్ ద సపరేటెడ్ ఫ్రమ్ ద వరల్డ్ అండ్ జెంటైల్స్ యువర్ రిలేషన్స్ ఆల్సో. ఆ ప్రత్యేకింపబడ్డ జీవితం నీకు ఉన్నప్పుడు మాత్రమే సాతాను మీద అధికారం నీకు దేవుడు అనుగ్రహిస్తాడు. అధికారం ఉపయోగిస్తే వాడు లోబడతాడు కూడా. ఎవరికి పడితే వాడికి లోబడడు దేవుని బిడ్డలారా. అధికారం ఉన్నోడికి సాతాను లోబడతాడు. ఒకడు అధికారం లేకుండా వచ్చి యేసుక్రీస్తు నామమున ఉచ్చరించాడట దయ్యాన్ని. ఆ దయ్యంకి అర్థమైంది, వీడు ఉచ్చరిస్తున్నాడు ఏంది, మా నా యేసుప్రభు నామాన్ని బట్టి ఉచ్చరించిన పోను, తాత నామాన్ని బట్టి ఉచ్చరించిన పోను నేను, ఎందుకంటే వీనికి ముందుగా అధికారం లేదు అని చెప్పేసి ఎగిరి వాని మీద వాడి వాడిని అంగిరింపేసిందట. అని పై వస్త్రములు చాలా సార్లు మా సేవా జీవితంలో చూసినాం దేవుని బిడ్డలాగా. కొంతమంది సేవకులు ప్రార్థన చేస్తున్న సమయంలో ఒకసారి ఒక దైవజనుడు వెళ్ళాలంట, ఆమె దయ్యం పడితే ప్రార్థన చేసి వాకిట్లా రాగానే రారా పాస్టర్ రా అన్నాడంట. చూసి రారా పాస్టర్ రా, నీకోసం చూస్తున్నా రా అంటే ఇంకా పోతాడా, ఏయ్ నువ్వు పోతావా పోమంటా అక్కడే అక్కనే పోతా. ఓ రోజు ప్రార్థన చేస్తుంటే ఒక దయ్యం కిర్రుకి పెట్టింది. ఒక్కరు కళ్ళు కూర్చుంటారు తట్టు, మొత్తం కళ్ళు తెరిచి ఏ హల్లెలూయా హల్లెలూయా అని చెప్పేసి దూరం వెళ్ళిపోయిన పరిస్థితి. ఓ రోజు ఒకని అని దయ్యం పట్టిందంట. చర్చిలో ఆ రోజు నోపలను ఉండొచ్చు, నాట్లపల్లి మధ్యలో కూర్చుని అందరం ప్రార్థన చేస్తే వాడు గట్టిగా పిడికి వచ్చి కిర్రున కిక్కి పెట్టాల చేత బైబుల్ ఉంటే బైబుల్తో జడించి కొడితే వాడి కింద వాడు నూనె తీసుకురా అంటే వాడు గ్యాస్ నుండి తీసుకొచ్చిండు. వాళ్ళకేం తెలుసు అన్న జనులు గ్యాస్ తీసుకొస్తే అది ఏరులో చూడకుండా మన నోట్లో పోయి అంటే ఇంకో పాస్ట్ అంటే మనం ఉంచుతారా చంపుతారా నాకు అర్థమైతే లేదు. డబ్బు పెద్ద వరకు వచ్చిన మళ్ళీ చిన్న డబ్బు కూడా కాదు. దేవుని బిడ్డలారా, దయ్యాలు చాలా మందికి లోబడే వాళ్ళు. అందుకే మన ప్రభువుని క్రీస్తు అంటాడు, బాబు దయ్యాలు మీకు లోబడాలంటే ఉపవాస ప్రార్థన చేత సాధ్యం అన్నాడు ఆయన. ప్రభువా మాకు దయ్యాలు ఎందుకు లోబడతలేవు, నీకు లోబడుతున్నాయి కదా అని అడిగారు ఒక సందర్భంలో. మార్కు సువార్త 9వ అధ్యాయం యేసుప్రభు అంటాడు, ఈ విధము చేతనే అంటే ఉపవాస ప్రార్థనల చేతనే కానీ ఈ రకమైనది సాధ్యము కాదు. మేము చెప్పుకోనికి పెద్ద మా గురించి మాకు ఎప్పుడు చెప్పుకోనికి ఇష్టం ఉండదు, కానీ చాలాసార్లు దయ్యాలు పరిచినటువంటి వ్యక్తులను మా ముందు తీసుకొచ్చినప్పుడు చూస్తేనే వెళ్ళిపోయినాయి. మేము భయపడడం లేదు. దేవుని శక్తిని నమ్మి సువార్త పరిచయ కొరకు సమస్తాన్ని విడిచిపెట్టి క్రీస్తే సర్వం అనుకొని క్రీస్తు దర్శనం పొంది క్రీస్తు చేత నడిపించబడుతూ ఆత్మ చేత నడిపించబడుతూ ఆత్మాభిషేకాన్ని రుచి చూసినటువంటి మాకు దయ్యాలంటే భయమా? దయ్యాలకి మేమంటే భయం. దేవుని బిడ్డలారా, అధికారమును మనకిచ్చినాడు దేవుడు ఈరోజు. ఒకప్పుడు మనం వానాధికారం కింద ఉన్నాము, ఇప్పుడు క్రీస్తు చేత క్రీస్తు శక్తి వలన వాని మీదనే ఎవరి దగ్గరైతే మనం కొన్ని రోజులు దాసులుగా ఉన్నామో, ఎవడైతే మనకు గురువుగా ఉన్నాడో వాని మీద మనం అధికారం, వాడికి ఇక తోడేమంటుంటుందా మన మీద?
నా దగ్గర కొంతకాలం ఉండి వీడు బచ్చగాడు నా మీదకి యుద్ధంకి వస్తున్నాడు, మరింత రెచ్చిపోతాడు వాడు రెచ్చిపోయినప్పుడు వానికి మన శక్తి మీద మనం ఆధారపడుతూ వాటితో యుద్ధం చేస్తున్న సమయంలో, ఎందుకంటే మన గురించి మొత్తం వాడికి తెలుసు. మన బలాలు మన బలహీనతలు ఏందో మొత్తం సాతానుకు తెలుసు, ఎవరికి తెలియదు లోకంలో, కానీ వానికి తెలుసు. హి నోస్ ఎవ్రీథింగ్ వెరీ వెల్ అబౌట్ us. ఇక్కడ ఉన్న మనందరి గురించి తెలుసు వానికి. దేవుని బిడ్డలారా, వాడితో యుద్ధము చేస్తున్న సమయంలో మనము దేవుని యొక్క శక్తిని, పరిశుద్ధాత్మ సహాయం పొందుకున్నప్పుడు మాత్రమే సాతానుతో యుద్ధం చేయగలుగుతాం, పోరాటం చేయగలుగుతాం. లేకపోతే నీ ఎవరిని గుద్దుతావో నీకు అర్థం కాదు. చాలా మంది ప్రార్థన చేస్తున్నారు, గట్టి పిడికిలు బిగిస్తారు, పక్కన గుద్దినట్టు. వాడు ఎక్కడ ఉంటాడు, వాడిని మనసులో బంధించాలి. బాబు నీ పిడికిలు బిగించి కొందరు నాలుగేసి కాలుకొని గట్టగడ దొక్కుతా ఉంటారు. వేస్తున్నాములో ఆ పక్క గుణం గుర్తలేమో అనిపిస్తుంది మనకు. కొందరు ప్రార్థనలో ఇక్కడ అక్కడ చేతులు అంటే పక్కలో తాకుతాయి కూడా, దూరం జరుగుతారు వాళ్ళు మంచిగా సప్పుడు దాకా. సాతాను కొట్టాల్సింది మన శరీరంతో కాదు దేవుని బిడ్డ, మన మనస్సుతో వాడిని కొట్టాలి. మన మనస్సు ఒక ఆయుధం. పౌలు అంటాడు, మా యుద్ధోపకరణాలు శరీర సంబంధమైనవి కావు, కానీ దేవుని యొక్క దుర్గములు పడతోయేంత శక్తి గల ఆయుధాలు మాకున్నాయి. అందులో ఒక ఆయుధం ఏంటంటే ఉద్దేశములు, తలంపులు. నీ మనస్సులో నిశ్చయించుకొని నువ్వు, యేసుప్రభువు ఏమన్నాడు, సందేహింపకుండా నిశ్చయించుకొని నీ మనసులో ఈ కొండను చూసి వెళ్ళిపోమంటే వెళ్ళిపోతుంది అన్నాడు ఆయన. కేవలం మనసులో అనుకుంటే దాన్ని నువ్వు పిడికిలు బిగించాల్సిన అవసరం లేదు, కారణం ఆడికి కొట్టాల్సిన అవసరం లేదు. నీ మనసులో సందేహింపకుండా సాతానును గద్దించడం నేర్చుకోవాలి, వాడిని చూడడం నేర్చుకోవాలి. నేను చాలాసార్లు నా జీవితంలో దయ్యాలను చూసిన, శత్రు సమూహాలను చూసిన. ఎప్పుడు కూడా వాళ్ళు ఒక దయ్యం కనవాలే. నాకైతే ఒక దయ్యం ఎప్పుడు కనవాలేదు, నాకు సమూహాలే కనబడేది. యథార్థంగా చెప్తున్నాను. అక్కడ ఒకసారి ఏదో ఊర్లో నరసాపురం దగ్గర ఒక ఊర్లో ప్రేమ పెట్టినాం. అది ఎవరు, అది కుకునూరుపల్లిలో ప్రేమ పెట్టి ప్రార్థనలో ఉన్న పరిశుద్ధాత్మ దేవుని యొక్క శక్తి నన్ను కమ్ముకున్న సమయంలో, తండ్రి ఈ గ్రామం మీద పనిచేస్తున్న దుష్ట శక్తుల్ని వెళ్ళగొడుతున్నాను దేవాన్ని నేను వాటిని చూస్తూ మాట్లాడుతుంటే గుంపుగా ఇట్లా వెళ్తా ఉన్నాయి నా ముందు నుంచి. పెద్ద సమూహం అనమాట, మామూలు విషయం అది. జిఎంఆర్ పాలిటెక్నిక్లో కూడా నేను ఒక సమూహాన్ని చూశాను, సైతం శక్తిని. పెద్ద సమూహం, క్రూరమైనటువంటి స్థితి. అంటే కోపంతో ఉన్న గర్జు సింహంలాగా ఎవరిని మింగుదని అంటలేదు కదా ప్రభు. అంత కోపం మనకు ఎందుకో తెలియదు, మన కొరపై మనం తిందని లేదు. వానికి మన మీద ఇంత కోపమాయి అంటే వాని అధికారం నుంచి మనం బయటకు వచ్చినాం, అదొకటే వాని కోపం. క్రీస్తులోనికి రావడమే మన కోపం. ఎప్పుడైతే నువ్వు యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచి నమ్మి బాప్తిజం పొందుతావో, యు ఆర్ ద ఫస్ట్ పర్సన్ ఇన్ ద డెవిల్ లిస్ట్. సాతాను యొక్క గ్రంథంలో నీ పేరు మీదకి వచ్చేస్తుంది. ఇక శత్రువుల ప్రధాన శత్రువుగా భావిస్తాను నీకు యేసు ప్రభు రక్తాన్ని ఆశ్రయించడం వల్ల. దేవుని బిడ్డలారా, అప్పటి నుంచి నీ జీవితంలో పోరాటమే, అడుగడుగున పోరాటమే ఉంటుంది. వాడు ఎవరిని పట్టుకుంటాడో మనకు తెలియదు. వాడు మా తాతను పట్టుకోవచ్చు, మా అమ్మని పట్టుకోవచ్చు, నా పిల్లల్ని పట్టుకోవచ్చు, నా స్నేహితుని పట్టుకోవచ్చు, నా చుట్టుముట్టుని ఎవరినైనా పట్టుకోవచ్చు. వాడు యేసు ప్రభువును దాడి జరిగించడానికి ఇస్కరియోతు యూదాను పట్టుకున్నాడు, టీంలో ఒక పర్సన్ని. పౌలును కొట్టడానికి బర్నబాను పట్టుకున్న ఒక సందర్భంలో యేసు ప్రభువును వెనుకకు లాగడానికి పేతురును పట్టుకున్నాడు వాడు. ఇట్లా నానా సమయంలో నారాయణతులుగా వాడు రూపాలు మారుస్తూ ఉంటాడు సాతాను. వాడి రూపాన్ని గుర్తించాలి. ఇప్పుడు మన మీద వాడు ఏ రూపంలో వచ్చినాడు, మనతో ఏ రీతిగా యుద్ధం చేస్తున్నాడు అంటే రకరకాల మంత్రముల చేత, అభిచార కర్మకాండ చేత క్రైస్తవుల మీద దాడులు చేస్తూ ఉన్నాడు. కుటుంబాల మధ్య సమాధానం లేకుండా చేస్తున్నాడు. ఆర్థిక ఇబ్బందులు పెట్టేటటువంటి పరిస్థితులు తీసుకొస్తూ ఉన్నాడు. అనారోగ్యపరమైన సమస్యలు దేవుని సేవకులకు వస్తే వాళ్ళ సేవలో ముందుకు సాగారు కదా. సాతాను అనేక రకాలుగా మన మీద దాడులు జరిగించడానికి చూస్తున్నాడు. ఈరోజు మనము వి నీడ్ యూజ్ దట్ అథారిటీ. మనం అధికారం ఉపయోగించాల్సినటువంటి అవసరత ఉన్నది. ఈరోజు సాతాను కోటల మీద అది విశ్వాసము చేత అంటాడు కదా. ఎరుకో కూడా ఎట్లా కూలిపోయినాయి దేవుని పెట్టారా, కత్తుల చేత కటాల చేత కాదు. ఎరుకో గోడలు అంటే ఏదో మనం కట్టుకున్న గోడలు ఉండదు. అది ఎరుకో గోడల మీద 3 రథాలు ఎట్ టైం పరిగెత్తించుతాం, అటు ఇటు 3 రథాలు. అంత పెద్ద. ఇప్పుడు ట్యాంక్ బండ్ మీరు చూస్తారా, ట్యాంక్ బండ్ మీద అటు ఇటు బండ్లు పోతా ఉంటే వస్తూ ఉంటాయి. 4 లైన్ రోడ్ అది. ఆ లోయర్ ట్యాంక్ బండ్ కనుక మన కిందికి చూస్తే పెద్ద కట్ట అది.
ఎరుకో గోడలు అంటే అంత ఎత్తైనవి, అంత బలమైనవి. అది నెఫీరులు కట్టినటువంటి గోడలు. వాడి దృష్టికి మేము మిడతల్లా ఉన్నామన్నారు ఆ ఎరుకో గోడ దగ్గరికి పోయిన తర్వాత. కానీ మీరు విశ్వాసము చేత కేవలం ప్రదర్శన చేసినారు ఆ గోడల చుట్టూ. ఆ గోడలు కుప్పగూలిపోయి నీలమట్టం అయిపోయినాయి. ఎట్లా చేయవచ్చని చెప్పండి? కత్తుల ద్వారా కాదండి, విశ్వాసము చేత సాతాను కోటల్ని కూల్చినారు. మనం అటువంటి ఆయుధాలు ఉపయోగించాలి. మన మైండ్ పని పెట్టాలి సాతానుతో యుద్ధం చేసేటప్పుడు. మన హృదయానికి పని పెట్టాలి సాతానుతో యుద్ధం చేసేటప్పుడు. మన హృదయంలో సందేహింపకూడదు. దుష్టుడు ఏం చేస్తాడంటే అక్కడ సందేహాలు పుట్టిస్తాడు. నీకు దయ్యాలు కనపడకుండా చేస్తాడు వాడు. చూడడం నేర్చుకోవాలి. దేవుణ్ణైనా దయ్యంనైనా మనం చాలా ఎక్సర్సైజ్ చేయాలి చూడడానికి. ఒట్టి కనబడరు వీళ్ళు. దయ్యాలు కూడా అంత ఒట్టి కనబడే. దేవుడు కూడా అందరికీ అంత సింపుల్గా కనిపించాడు. బి ప్రాక్టీస్, బి ఎక్సర్సైజ్. దేవుణ్ణి చూడడానికి మన మైండ్లో ఒక ఇమేజ్, ఒక పిక్చర్ మనం డిజైన్ చేసుకోవాలి లేఖనాధారాలతో. ఆ ఇమేజ్ని మనం నిరంతరం చూస్తూ ఉండాలి, మాట్లాడుతూ ఉండాలి. మన ముందున్నవాడుగా ఆయన తాకుతూ ఉండాలి, ఆయన పాదాలు ముద్దాడుతూ ఉండాలి, ఆయనను కౌగులించుకోవాలి. యేసయ్యను ఒక పిక్చర్ని మైండ్లోకి రావాలి. యేసయ్య ఆయన్ని ప్రక్కలో ఉన్నట్టు ఊహించుకోవాలి. నువ్వు గొప్ప విషయాన్ని చూస్తావు. నీ ప్రార్థన వినవాడుగా నీ ముందు యేసయ్య ఉన్నాడు అనుకోని చెప్తూ ఉండి విశ్వాసం చేత నీ ప్రార్థనలు నెరవేరుతూ ఉంటాయి. అట్ ద సేమ్ టైం సైతాన్ని కూడా అట్లనే చూడాలి. సైతాన్ని కూడా అట్లనే చూడాలి. దేవుని ఎట్లయితే మనం చూస్తున్నాం అట్లా సాతాను చూడాలి. వాణ్ణి మనం అప్పుడు ఆత్మీయ ప్రపంచంలో, ఆత్మలోకంలో వెళ్ళి గుద్దాలి. అందుకంటాడు పౌలు, మనం పోరాడున్నది శరీరులతో కాదు, ప్రస్తుత అంధకార సంబంధమైన లోకనాథుడు ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహం. ఇప్పుడు మన మీద అక్కడ కూర్చొని వాడు మంత్రాలు చేస్తున్నాడు. ఎక్కడ? భూమి మీద కాదు, ఆకాశ మండలం ముందు కూర్చొని మంత్రాలు చేస్తున్నాడు మన మీద, క్రైస్తవ సంఘం మీద, సత్య సంబంధుల మీద. అక్కడి నుంచి వాడు మంత్రాలు చేస్తున్నాడు. వాడి సమూహాలు ఎక్కడెక్కడ ఉన్నాయో అన్నింటిని చూడాలి మనం. ఏ స్థలముల నుంచి వాడు మన మీద అగ్ని బాణములు విసురుతున్నాడో మనం చూడాలి. వాడి అగ్ని బాణములన్నీ ఆర్పుటకు శక్తిమంతులం మనం కావాలంటే we need to use the authority. దేవుని బిడ్డలారా, ఈరోజు సాతాను మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం రోడ్డు మీద పోయి ఏదో లారీలు ఆపుదామని ఆపుతారు ఎవరన్నా? ఎవడు ఆపడు. కానీ ఆ ట్రాఫిక్ కానిస్టేబుల్ వచ్చి వాడికి ఇట్లాంటి సాల్క వాడు దాటిపోతే పోతాడు. వాడు ఏడు పోతాడు, దాటిపోవాలి కదా ఆపకుండా. వాడు సంగతి చొరస మిస్ అయితే పట్టణ చొరకు ఫోన్ చేసి చెప్తున్నాడు, లారోడ్ వస్తుంది ఆపరేషన్ నుండి. అక్కడ మిస్ అయితే మియాపూర్ కానులుగా హాత్ బోత్ లంబేనో సామెత. వాడు ఎక్కడ పోయినా పట్టుకుంటాడు. మొన్న వాడెవడు అమృత భర్త ప్రణయాన్ని చంపినోడు ఇక్కడ నుంచి పోయి వాడు ఏదో వేరే రాష్ట్రంలో తెలియదు ఒకటే రోజుల. వాడిని ఎట్లా క్యాచ్ చేశారో, ఎట్లా ఫాలోయింగ్ చేశారో తెలియదు. ఎక్కడెక్కడ సీసీ కెమెరా ఉన్నాయి వాడు ఏడాడు మొత్తం మనకి 2 రోజులు తీసుకొచ్చి జైల్లో కూర్చోబెట్టారు. ఎవడు తప్పించుకుంటాడు? చట్టం నుంచి ఎవడు తప్పించుకుంటాడు? ఒక పోలీస్ కానిస్టేబుల్ వెళ్ళి కేవలం ఇట్లా చేయలేపితే వాని డ్రెస్సుకు, వానికి ఉన్నటువంటి అధికారంకు ఎంత స్పీడ్ ఉన్న బండి అయినా బ్రేక్ వేసి ఆపాల్సిందే. దేవుని బిడ్డ, అధికారానికి ఉన్నటువంటి విలువ అంత గొప్పది. ఈరోజు మనమందరం కూడా చాలా మందికి మనకు అధికారం ఉంది, కానీ అధికారం ఉపయోగించాం. మన సొంత నీతి మీద, మన భక్తి మీద మనం వేరే ప్రయత్నాలు చేస్తూ ఉంటాం సాతానుతో యుద్ధం చేస్తున్న సమయాల్లో. ఈరోజు మనం అట్లా చేయొద్దు. నీకు నాకు మనందరికీ దేవుడు ఒక అధికారం ఇచ్చింది. అవి కోటి సైతాన్లకు ఉండరు కాక అవతల నువ్వు ఒక్కడో చాలు. కోటి సైతాన్లకైనా నువ్వు గద్దిస్తే పారిపోతాయి, అధికారంతో గద్దిస్తే. ఐ అబాయిడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్ అని నువ్వు విశ్వాసంతో గద్దించగలిగితే సకల విధమైనటువంటి సాతాను సామ్రాజ్యాలు పారిపోవాలి, వాడి స్థావరాలు కుప్పగూలిపోవాలి, వాని పక్షాన పనిచేస్తున్న మంత్రగాళ్ళ గుండెల్లో వణుకు పుట్టాలి. ఏదో అడ్డం జరిగింది కథ అనుకోలేవాడు ఇక్కడ మనం ప్రార్థన చేస్తే. హల్లెలూయా. కాబట్టి దేవుని బిడ్డలారా, ఇక్కడ మన ప్రభువైన అయిన క్రీస్తు అంటున్నాడు, నేను మీకు అధికారం ఇచ్చిన. ఒకప్పుడు వాని అధికారం నుంచి బయటకు వచ్చినటువంటి మీరు వాని మీద అధికారం చలాయించండి మన ప్రభు మనకి తెలియజేస్తున్నాడు. మీరు పాములను తేలను త్రొక్కుటకు శక్తిని మీకు ఇస్తున్నా. అవి ఎంత మాత్రం మీకు హాని చేయమన్నాడు యేసయ్య. చేయమని చెప్పిన తర్వాత ఎంత ధైర్యం ఉంటే సాతాను మనకు హాని చేస్తానండి? యేసయ్యకేమో చెయ్యమన్నాడు, మనం నమ్మాలి. ఎన్ని దయ్యాలు పడినా వాళ్ళు ఎంతమంది ఎన్ని దురాత్మ శక్తులు ముందుకు వచ్చినా నా తల వెంట్రుకలు ఒక వెంట్రుకను కూడా అవి ఏమాత్రం
పెకలించలేవు అనుకోవాలి. మనం దయ్యాలకు మనం భయపడదు. చాలా మందికి దయ్యాలు విచిత్రం అనిపిస్తుంది నాకు. పిరిగితనం ఆడేటువంటి సాతాను యొక్క ఆయుధం దేవుని బిడ్డలారా. రకరకాల భయాలు ఉంటాయి. చీకటి అంటే భయము, వెలుగంటే భయం కొందరికి, రకరకాల. కొందరికి పెళ్లి అంటే భయం, అమ్మో పెళ్లి చేసుకోకపోతేనేమో అమ్మ నాయన తింటారు, చేసుకుందామంటేనేమో ఆమెకు భయం. రకరకాల భయాలు ఉంటాయి. దేనికి భయపడదు దేవుని బిడ్డలారా. మన భయం అనేటటువంటిది ఏ క్వశ్చన్ ఎప్పుడు ఉండాలి కదా, రక్షణ విషయంలో నీకు భయం. భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను భయము కలిగి ఉండండి ఆ విషయంలోనే. కానీ సాతాను ముందుకు వచ్చినప్పుడు భయపడదు, అప్పుడు సింహంలా గర్జించాలి. దేవుని బిడ్డల రోజు మనం అందరం కూడా ఒక అథారిటీ దేవుడు మనకి ఇచ్చినాడు అనే విషయాన్ని గుర్తిస్తాం. ఒక వరం నీకుంది, దయ్యపు శక్తుల మీద వరం నీకుంది. నువ్వు నమ్ముదాని ముందుగా బంధించడం నేర్చుకో. నీ సరౌండింగ్ లో ఉన్నటువంటి శక్తులని బంధించు, నీ ప్రాంతంలో ఉన్న శక్తుల్ని బంధించు. నీ సంఘంలో, నీ కుటుంబంలో ఏ ఏరియాలో సాతాను పనిచేస్తున్నాడని నీకు అనుమానం వస్తుందో ఆ ఏరియాలో వారిని బంధించు. ఇది ఒక ఎత్తు. నీ జీవితంలో కొన్నిసార్లు సాతాను పనిచేస్తూ ఉంటాడు. నీ తలంపుల మీద సాతాను అధికారం పనిచేస్తూ ఉంటుంది. నీ కండ్ల మీద సాతాను అధికారం పనిచేస్తూ ఉంటుంది. నీ నాలుక మీద సాతాను అధికారం పనిచేస్తూ ఉంటుంది. నీ శరీరం మీద సాతాను అధికారం పనిచేస్తూ ఉంటుంది. కొన్నిసార్లు దాన్ని కూడా నువ్వు బంధించి వెళ్ళగొట్టడం నేర్చుకోవాలి. లేకపోతే ఏం మాట్లాడతావో మనకు తెలియదు, ఏ కార్యాలు చేస్తావో మనకు తెలియదు, ఎటువంటి చూపును చూస్తావో మనకు తెలియదు. బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, జీవమును ప్రేమించి మంచి దినములు చూడకూడదు వాడు చెడ్డదాన్ని పలకకుండా తన నాలుకను, కపటపు మాటలు మాట్లాడకుండా తన పెదవులను కాపాడుకున్నవరని కదా అంటాడు 1 పేతురు 3:10. We need to protect our tongue. మన యొక్క నాలుకను మనం కాపాడుకోవాలి. నాలుక మీద దయ్యం కూసినట్లుగా మాట్లాడొద్దు మనము. చాలా మంది ఏమో మాట్లాడొచ్చు, ఎట్లా నాకైతే నవ్వు వస్తుంది, అర్థం కాదు. అంతకుముందే బండబూతులు మాట్లాడుతూ ఉంటారు. నోరు ధరిస్తే దండం పెట్టాలి వాళ్ళు, అమ్మవారు నోటికి దండం పెట్టాలి అంటారు కదా. ఆ స్థితిలో అవతల ఉండి యువతలు వచ్చి ఒకే బావిలో నుంచి తీయని రూపు నీరు వచ్చునా అంటారు. నేనైతే నమ్మ అట్లా నాలుకను కాపాడుకోకుండా ఇష్టానుసారంగా మాట్లాడుతూ లోక సంబంధమైనటువంటి దుర్భాషలు మాట్లాడుతున్నటువంటి వ్యక్తుల ప్రార్థన దేవుడు వింటాడు నేను నమ్మ. నాకే ఆ నమ్మకం ఉండదు. అందుకే చాలాసార్లు దేవుని బిడ్డలారా, సాతానుకు మన జీవితంలో ఏదో ఒక ఏరియా మీద, ఏదో ఒక అవయవం మీద మనకి గొప్ప పట్టు ఉంటుంది అనమాట. వాడు దాన్ని కబ్జా చేసుకుంటాడు సాతాను గాడు. వాని కబ్జాను చేయలేదు. వాని దుర్మార్గుని మనం ఏ ఏరియాలో ఉన్నా ఆ ఏరియాను వెళ్ళకుంటే సాధువు చేయబడాలి. మన యొక్క సర్వ శరీరం, సర్వ ఇంద్రియములు కూడా సాధువు అయిపోవాలి. మన సంభాషణ ఉప్పువేసినట్లు కావాలి. సజీవ యాగం మన శరీరం ఆయనకు సమర్పించాలి. మన కళ్ళతో నిబంధన చేసుకోవాలి. సాతానుకు ఏ ఏరియాలో కూడా మనం చోటు ఇవ్వద్దు. నేను చాలాసార్లు ఒక సంగతి గుర్తు చేస్తూ ఉంటాను. ఇప్పుడు ఇంట్లో అన్ని గదులు ఉన్నాయి, ఎన్ని గదులు, ప్రతి గదిలో మనం వేసైగా చోటు ఇచ్చిన వారికి ఉండాలి. ఒక గదిలో సాతాను చోటు ఇచ్చినాం అనుకో, వాడు పొమ్మన జలగ పొగబెట్టినట్లు ఎప్పటికీ వాళ్ళ వాళ్ళకి నడుస్తూనే ఉంటుంది. ఒకసారి ఒక సహోదరుడు ఇల్లు అమ్మాడంట. భరత్లాగా మంచి పెద్ద ఇల్లు కట్టి, ఎన్ని లక్షలైనా ఇల్లు కట్టడానికి 20 లక్షలు. 20 లక్షల ఇల్లు 2 లక్షలకు అమ్ముతానని చెప్పాడంట. 20 లక్షల ఇల్లు 2 లక్షలకు అమ్ముతాను. ఎవరు కొనారండి? పేపర్ స్టేట్మెంట్ ఇస్తే బోలో మరి మస్తు మంది వచ్చారంట ఇల్లు కొనడానికి. అందరం ఇక నేను, నవీందర్, శ్రవణ్ మొత్తం ఏదైనా కష్టపడి 2 లక్షలు పట్టుకుని పోతే అయిపోతుంది. అందరం వచ్చినాం. కానీ అమ్ముతప్పుడు భరత్ వాళ్ళ భార్య ఇద్దరు కలిసి ఇల్లు అమ్ముతాం. కానీ మా బెడ్రూమ్లో మాకు చాలా ఇష్టమైనటువంటి ఒక స్థలం ఉన్నది. అక్కడ మా ఇద్దరు భార్య భర్తల ఫోటో తలగేసుకుంటాం, ఒక మేక కొట్టి అని చెప్పేసి ఒక మేక కొట్టి మా ఫోటో పెట్టుకుంటాం అన్నారు అనుకోండి. అంతే కదా, చిన్న మేకు ఏం కాదు, ఇల్లు అనిపిస్తున్నావు, ఏముంది, ఎన్ని రోజులు ఉంటావు పరిస్థితి అనుకున్నారు. ఇల్లు కొన్నాడు సంతోషం. అబ్బాయి ఇంత పెద్ద ఇల్లు 2 లక్షలకు అమ్మేశాను, నేను చాలా ధన్యుని అనుకున్నాడు. వారి భార్య ఇద్దరు దేవుని స్తుతించి ఉంటారు. సో 4 రోజులు అయిపోయిన తర్వాత భరత్ మళ్ళీ వచ్చాడు. అగ్రిమెంట్లు రాశాడు కదా ముందే, నా ఇల్లు అయితే 2 లక్షలకు అమ్ముతున్నా, కానీ ఎప్పుడైనా నేను నా ఇంటికి వచ్చి నా ఫోటోను చూసుకొని వెళ్తా అని చెప్పేసి
ఓ రోజు రాత్రి 12 గంటలకు వచ్చారనుకో, ఇద్దరు భార్య భర్తలు, మనం అప్పటికి ఫుల్ నిద్రలో ఉన్నాం. రాత్రి 12 గంటలకు వచ్చి డోర్ టక్ డోర్ కొడితే ఏమైంది బాబు అంటే గిషి గట్ట వచ్చినట్టు ఫోటో చూద్దాం అనిపించింది మాకు. మళ్ళీ తెల్లారి ఇద్దరిగా మళ్ళా కొంచెం గరం మీద వచ్చారు బాగా, ఫోటో చూసుకుని వచ్చారని చెప్పేసి వాళ్ళిద్దరు పెద్దలు పెట్టుకున్నారు ఆ ఇంట్లో. అప్పుడు మనకు నిద్ర పడుతుందా? మళ్ళీ రోజు మా ఫోటోకి మేము కొంచెం గుర్తుగా పెట్టిపోతామని చెప్పేసి ఒక 2 కిలోలు చికెన్ తెచ్చి దాన్ని కలిగేసిపోయాం. ఈ ఫోటో ఈ మేకు ఎప్పుడైనా చూసుకొని దీన్ని ఏమైనా చేసుకుని చెప్పినా కదా, 2 కిలోలు చికెన్ తెచ్చిరు, దాన్ని తలిగేసిపోయారు. అది ఎవరు మనం ముట్టడానికి వీల్లేదు, అక్కనే పోయారు 15 దినాలు. మనం ఉంటాం మా ఇంట్లో, దాన్ని తీసుకొని వండుకోలేము, ముట్టొద్దు. గబ్బు వాసన లేచిపోయింది అనుకో, అప్పుడు కొన్నాడు ఏమనుకోవాలి, ఏంటండి మనం అమాయకులం, వాడేమో పెద్ద మాయగాడు, మన ఇద్దరిని మాయ చేసిందని చెప్పేసి విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. అంటే సాతాను మన జీవితంలో ఏ చిన్న అవకాశం ఇచ్చినా ఏ రాత్రి కూడా వస్తాడో మనకు తెలియదు, ఏం తీసుకొచ్చి పెడుతుండో మనకు తెలియదు. అందుకే పౌలు అన్నాడు, పులిసిన పిండి కొంచెమైనా ముద్దంతా పులియ చేయును. అపవాదికి చోటు ఇవ్వకండి. డోంట్ గివ్ రూమ్ ఇన్ ద డెవిల్. మనం అపవాదికి ప్లేస్ ఇచ్చేవారే మన జీవితంలో ఏం కాదే, చిన్నదే కదా. కొంతమంది బాప్సం పొందేటప్పుడు ఒక చేయి మీదికి లేపు పొందుతారు. బాప్సం ఎందుకు పొందుతారో తెలియదు. ఎవడో చచ్చిపోయినప్పుడు ఒక చేయి మీదికి పెట్టిపోయినట్టు కదా. ఎవరు బాహుబలి సినిమా చూడలేదు. అంతకుముందు ఎవరు చక్రవర్తి, ఎవరు అలెగ్జాండరా, 2 చేతులు బయటికి పెట్టిపోయినట్టు వాడు చచ్చిపోయినప్పుడు. ఎందుకంటే చచ్చిపోయినప్పుడు ఏం తీసుకోపోలే అని చెప్పేసి చెప్పడానికి. కొంతమంది బాప్సు పొందేటప్పుడు విచిత్రమైనటువంటి సంగతులు మేము చూసినాం నా సేవా జీవితంలో. ఒక ఆయన బాప్సు పొందని సిద్ధపడే అయ్యగారు ఈరోజు లాస్ట్ అని చెప్పేసి ఫుల్ మొత్తం ఒక బిందెడు తాగిడు ఆయన. లాస్ట్ అయ్యగారు రేపు బాప్సం తీసుకుంటున్నాం కదా, మన రేపటి నుంచి ముట్టుకోని అని చెప్పేసి మనకి ఆ మత్తులో బాప్సం ఇచ్చింది తెలుస్తుందా, ఆ వాసన నాకు మత్తు ఎక్కడ ఆయనకి ఏదో మారు మనసు వచ్చినట్ట. అంటే ఏదో ఒక చోట్ల అవకాశం ఖచ్చితంగా అపవాదికి ఏ కాస్త చోటు ఇచ్చినా ఆ ఇంట్లో నుంచి దేవుణ్ణి పరిశుద్ధాత్మ నిలబడతారు వారు. అందుకంటే మీరు పరిశుద్ధాత్మను దుఃఖపరచకండి. అపవాదికి చోటిచ్చి వాడొక గదిలో మనం ఒక గదిలో ఏం లోటు ఉంటుందండి. అది అన్ని ఇండ్లు, అన్ని గదులు, అన్ని ఏరియాలు పరిశుద్ధాత్మ దేవునికి ప్రతిష్ఠించుకోవాలి మనం. We need to dedicate in our life in the presence of Lord. ఈరోజు సాతానుకు చోటిచ్చి మనము దేవస్థానంలో ఇట్లా ఈ న్యూట్రల్ జోన్లో ఎంతకాలం ఉన్న లాభం అనేది లేదు. We need to be changed today. అప్పుడే నువ్వు క్వాలిఫై పర్సన్ అవుతావు యుద్ధ రంగంలోనికి రావడానికి. దట్ ఈస్ ద మినిమం క్వాలిఫికేషన్ టు బీయింగ్ ఏ బ్యాటిల్ ఫీల్డ్ ఇన్ ద ప్రెసెన్స్ ఆఫ్ లార్డ్. దేవుని బిడ్డలారా, అధికారము దేవుడు ఇస్తున్నాడు ఈరోజు. ఎవరికయ్యా అంటే సాతాను అధికారం నుంచి కంప్లీట్గా బయటకు వచ్చిన వారికి అధికారం ఇస్తున్నాడు. అపవాదికి చోటు ఇవ్వని వారికి అధికారం ఇస్తున్నాడు. అపవాదికి చోటు ఇవ్వకుండా అపవాద తంత్రాలు గుర్తించడానికి శక్తిని పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, రోజు అధికారం ఉపయోగిస్తాం మనం సాతాను శక్తుల మీద. లేకపోతే మనకి ఏం అర్థం కాదు. చాలా మంది అధికారం ఉపయోగించకపోవడం వల్లనే సాతాను బోధల కింద ఉన్నారు, సాతాను సామ్రాజ్యం కింద ఉన్నారు, చీకటి కింద ఉన్నారు. ఇంకా మనం వచ్చినట్టే వచ్చినాం మన సామ్రాజ్యంలో నుంచి బయటికి. చాలా మంది జీవితంలో ఇండిపెండెన్స్ డే ఉంటుంది కానీ రిపబ్లిక్ డే ఉండదు. ఇండిపెండెన్స్ వచ్చినటువంటి తర్వాత 1947లో మనకి ఏమొచ్చింది మాకైతే ముందు నిద్ర వస్తున్నది బాబు, జల్దీ ముగించండి. ఏమొచ్చిందండి? స్వాతంత్రం వచ్చింది. తర్వాత మళ్ళీ రిపబ్లిక్ డే ఎప్పుడు చేస్తాం మనం? 1950లో చేస్తాం. అంటే 3 years మధ్యలో ఏం జరిగిందనమాట? స్వాతంత్రం వచ్చిన తర్వాత 3 సంవత్సరాల వరకు కూడా మనల్ని బ్రిటిష్ వాళ్ళే పరిపాలించినారు. ఇది చాలా మంది తెలియదు. నాకు కూడా మునబడదాకా తెలియదు. అన్ని సంగతులు ఇప్పుడు కూడా తెలుసుకున్నాను. మా దగ్గరికి రవి పాస్టర్ గారు ఉంటారు. ఆయన చాలా సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉన్నటువంటి వ్యక్తి అనమాట. ఆయన వచ్చిన తర్వాత ఎన్నో సంగతులు నేర్పిస్తున్నాను నాకు. స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంకా రిపబ్లిక్ డే లేకుండా ఎంతోమంది ఆత్మ జీవితంగా ఉంటారు. ఇప్పుడు క్రీస్తు మనల్ని స్వతంత్రులుగా చేసిందని బైబుల్ సెలవిస్తుంది. కానీ ఈ స్వాతంత్రము నువ్వు సంపూర్ణం చేయాలంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడాలంటాడు రోమిలకు రాసినటువంటి పత్రికలో. కొరింథీయులకు రాసిన పత్రిక అనుకుంటా. ఏమంటాడు తెలుసా?
3వ అధ్యాయము కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 3వ అధ్యాయము 17వ వచనంలో ప్రభు యొక్క ఆత్మ, ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రము అంటే అర్థమైంది. ప్రభు ఆత్మ లేకపోతే అక్కడ స్వాతంత్రము. ఎక్కడైతే దేవుని ఆత్మ ఉంటుందో, వేర్ ఇస్ ద స్పిరిట్ ఆఫ్ గాడ్ అండ్ దేర్ ఇస్ ద లిబర్టీ. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో స్వాతంత్రము కావాలి సాతాను మీద. యేసుక్రీస్తు నందు విశ్వాసం వచ్చిన మన జీవితంలో స్వాతంత్ర దినోత్సవం జరిగింది, కానీ పరిపాలన పగ్గాలు కంప్లీట్ గా మనలోనికి రావాలంటే పరిశుద్ధాత్మ అభిషేకం చేత నింపబడాలి. అందుకే మీరు పైనుండి శక్తి పొందుకున్న వరకు యెరూషలేములో నిలిచి ఉండండి. అక్కడి నుంచి మీరు వెళ్తే ఓడిపోతారా బాబు? ఎందుకయ్యా, మేము నమ్ముకున్నాం కదా నీకు. క్రీస్తు నమ్మిన తర్వాత కూడా మన జీవితంలో సంపూర్ణంగా పరిపాలన పగ్గాలు మనమే పరిపాలించాలి. నీ శరీరాన్ని నువ్వు పరిపాలించాలి, నీ శరీరాన్ని దుష్టుడు పరిపాలించకూడదు. నీ శరీరం నువ్వు అనుకూలంగా లోపరుచుకోవాలి, దాన్ని కళ్ళెం వేసి లోపరుచుకోవాలి ప్రభు వాక్యానుసారంగా. చాలా మంది తప్పు చేసేసి ఏంటంది అట్లా చేసి నాకు తెలియదు బ్రదర్, ఎట్లా చేసారో నాకు తెలియదు అంటారు. మళ్ళీ అప్పుడు ఏదో నాకు అంతా ఏదో నా మనసుకి ఏదో మూడింది అంటారు. రకరకాల సాకులు చెప్తానండి. ఎందుకో తెలుసా, వాళ్ళకి ఇంకా జయం అనేది రాలేదు పాపం మీద రక్షణ పొందిన తర్వాత కూడా. అందుకే విశ్వాసం ద్వారా రక్షణ పొందిన తర్వాత కూడా చాలా తప్పులు జరుగుతాయి. రక్షణ పొందంగానే వాడు ఎవరివన్ బికమ్ నాట్ ఏంజెల్, అప్పుడు వాడు ఒక దేవదూతలాగా సంప్రసిద్ధి పొందుతాడా? మన జీవితంలో మళ్ళీ రిపబ్లిటీ జరగాలి. పాపం మీద జయం వానికి రావాలి, లోకం మీద జయం వానికి రావాలి, భవబంధాల మీద జయం వానికి రావాలి. వాళ్ళలో ఉన్నటువంటి పంచ జ్ఞానేంద్రియాల మీద, కర్మేంద్రియాల మీద వానికి జయం రావాలి. అపవాదికి లోబడకుండా క్రీస్తుకు లోబడే విధంగా చేసుకోవాలి. కాబట్టి ఈరోజు మన జీవితంలో దేవుడిచ్చు అధికారమును మనం ఉపయోగిస్తున్న వారిగా ఉండాలని రాత్రికాల సమయంలో ప్రభు ఆశపడుతున్నాడు. ఇంతవరకు నీ జీవితం ఇంతవరకు ఉపయోగించినావా? దుష్టుని మీద ఈ అధికారం ఉపయోగించినావా? ఏ ఏరియాలో నేను అడ్డగిస్తున్నాడు, ఆటంకపరుస్తున్నాడు, ఆ ఏరియాలో వాని అధికారం ఉపయోగించి పో సైతానా, యేసు నామములో నేను గద్దిస్తున్నాను అన్నామా? ఎన్ని ఏరియాలు అన్నాం? నేను ఎప్పుడు ప్రార్థన చేస్తాను. ఏ ఏరియాలో నాకు సాతాను నా మీద దాడి చేస్తారని నాకు అర్థమవుతుందో ఆ ఏరియాలో వెంటనే అక్కడనే కళ్ళు మూసుకుంటే యేసు నామములో ఆ ఏరియాలో దుష్టుని గద్దిస్తున్నాను. వెంటనే వాడు వెళ్ళిపోతాడు, ఉండడు అక్కడ. నాకు చాలా శోధనలు వచ్చినాయి, కానీ ప్రతి శోధన నేను ప్రార్థనలో పెడతా. ప్రభువా ఈ శోధన లేకుండా చేయంట. వెంటనే ఆ దినం అది పోతుంది, ఇంక ఎగిరిపోతుంది, మళ్ళీ ఉండదు. ఇంకా నా మైండ్ని శోధించదు, నా హృదయాన్ని శోధించదు. గద్దిస్తాను నేను సాతాను. దేవుని బిడ్డలారా, వాడు లోపడతాడండి, వాడు చిన్నోడు. యేసు ప్రభు అంటాడు యోహాను సువార్త 1 యోహాను పత్రిక 4:4 మీలో ఉన్నవాడు లోకములో ఉన్నవాని కంటే ఎక్కడున్నాడు చెప్పండి? మనలో ఉన్నవాడు లోకంలో ఉన్నవాడి కంటే గొప్పవాడు. వాడు చాలా చిన్నోడు, దుష్టుడు. కానీ నువ్వు యేసుక్రీస్తు ఇస్తున్న అధికారం ఉపయోగించకపోతే వాడే నీకు ఎమ్మడై కూర్చుంటాడు అనమాట. ఇక వాటి చిన్నోడే, నలిపిస్తే నలిగిపోయేటోడే, చెరగొడితే కాళ్ళ కింద చెరిగిపోయేటోడే వాడు. కానీ నువ్వు దేవుని యొక్క శక్తిని పొందిన వాడిగా, అధికారం పొందిన వాడిగా, అభిషేకం పొందిన వాడిగా ఉండాలి, బలము పొందిన వాడిగా నువ్వు ఉండాలి. కనుక ఈ రాత్రికాల సమయంలో ఆ బలం అడుగుదాం. ప్రభువా, పరలోకం నుంచి వచ్చే బలమా, మేము మా సొంతంగా జయించలేం తండ్రి, మేము పోరాటంలో ఓడిపోతాం, మేము బలహీనులం తండ్రి. నీ బలం లేకపోతే నేను పాపాన్ని, లోకాన్ని, లోక వ్యసనాల నుంచి బయటపడలేను. నీ బలం లేకపోతే చెడు తలంపుల నుంచి నేను బయటపడలేను. నీ శక్తి లేకపోతే నా శరీరం మీద నాకు జయము రాదు. నీ అధికారం లేకపోతే, నీవిచ్చే అధికారం లేకపోతే అపవాదిని నేను జయించలేను. అందుకంటున్నాడు శత్రువు బలం అంతటి మీద అని. వాడి బలం ఎన్ని ఏరియాలో ఉన్నది ఇప్పుడు వివరించడానికి సమయం కాదు. సాతాను యొక్క తంత్రములు అనేటటువంటి చాలా ఉన్నాయి. అందుకే శత్రువు బలం అంతటి మీద అన్నాడు. వాడి బలం ఎంత తెలుసా? చాలా విషయాల మీద మనకి బలం ఉన్నది, పట్టు ఉన్నది. సైతాను మనకి ఏరియాలో బలం లేదని మనం చెప్పలేము. సాతాను యొక్క తంత్రాలు చాలా ఉన్నాయి దేవుని బిడ్డలారా. కనుక ఈరోజు ఈ రాత్రి కలిసాం, మనం ఎరిగినంత వరకైనా, కొంతవరకైనా సాతాను తంత్రాలను గద్దిద్దాం, బంధిద్దాం. మొదట మన జీవితంలో ఏమైనా పనిచేస్తున్నాయో జాగ్రత్తగా పరిశీలన చేసుకుందాం.
తర్వాత మన చుట్టుముట్టు ఏదన్నా సాయుధ శక్తులు పనిచేస్తున్నా జాగ్రత్త. ఏ ఏరియాలో వాడు పనిచేసినా, ఏ కోణంలో వాడు పనిచేసినా మనం ఉపయోగించాల్సిన ఆయుధం ఒకటే. హల్లెలూయా. నాకు అధికారం ఉంది రే సైతానా, యేసు నామములో, నా యేసుక్రీస్తు రక్తం వలన నాకు దొరికిన అధికారం బట్టి నేను గద్దిస్తున్నా, వెళ్ళిపో మర్యాదగా యేసునాము. నేను చుట్టి సముద్రంలో పడవేస్తే పడాలి వాడు అంతే. వెళ్ళి ఈ ప్రాంతాన్ని విడిచిపెట్టి వెళ్ళమంటే వెళ్ళిపోవాలి అంతే. వాడు ప్రతిరోజు చేయాలి. మళ్ళీ ఒకరోజు వాడు చాలా సిగ్గులేని వాడు. సాతానుకు సిగ్గులేదు. వానికి ఎప్పుడు ఎన్నిసార్లు వెళ్ళగొట్టినా మళ్ళీ వస్తాడు. అంటే మాట అంటున్నా, ఆదమ్మ వాళ్ళ దగ్గరికి వాడు అప్పుడే మొదటిసారి వచ్చిందా? అంతకుముందు ఎన్నిసార్లు వస్తే అంత కమ్యూనికేషన్ పెట్టుకుంటుంది అవ్వమ్మ? ఒకటేసారికి అంత క్లోజ్ ఫెలోషిప్, క్లోజ్ ఫ్రెండ్షిప్ పెరుగుతుందా ఏ ఇద్దరి మధ్యనైనా? ఒకటేసారికి పెరగది. చాలాసార్లు వాడు వచ్చాడు 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 వచ్చాడు. వాడు వస్తే ఇది నిజమా అని అంటే అర్థమైంది. కొత్త మనకి రోడ్డు పోతుంటే ఇది నిజమా అని అనుకోండి, మనం ఏమంటాం? మనకి పిక్చర్ అనుకుని మన నుంచి దూరంగానే వెళ్తాం, మనకన్నా దూరంగా వెళ్ళకూడతాం. ఇది నిజమా అని ఒట్టి అన్నాడు వాడు. ఎంతో కమ్యూనికేషన్ ఉంటే ఇళ్ళకన్నా అమ్మలక్కలు మాట్లాడరు కదా, రోజు మాట్లాడి వాడు ఎట్లా స్టార్ట్ చేస్తారు, ఇట్లనే స్టార్ట్ చేస్తారు. వచ్చి అవో ఇది నిజమా అంటారు. ఏమైంది చెప్పు, ఏమైంది, ఎవరి గురించి, ఏం సంగతి? ఇక నరాలు తీపిడ టెన్షన్. ఆ సంగతి తెలుసుకున్నంత వరకు వాళ్ళ పానం అనేది కింద మీద పడుతుంది. ఇక ఆఖరి కాదు, ధూప కాదు, టెన్షన్ అవుతుంది చెప్పిన దాకా. ఆ చెప్పిన కూడా జల్ది చెప్పారు, ఊరిచ్చి చెప్తారు మళ్ళీ. ఇప్పుడు ఇది నిజమా అనే మాట ఎప్పుడు వస్తుంది అంటే చాలా కాలం ఫెలోషిప్ జరిగినాకనే వస్తుంది. కాబట్టి దేవుని పెట్టినారా, సాతాను అవమ్మ దగ్గరికి వచ్చినట్లుగా వాడు మళ్ళా ఎన్నిసార్లు వెళ్ళగొట్టినా వాడు వస్తాడు. అందుకే మీరు ప్రతిరోజు వాడిని ఎలగొట్టడం నేర్చుకోవాలి, ప్రతిరోజు బంధించడం నేర్చుకోవాలి. ప్రార్థన అంటే అదే. ప్రార్థన చేస్తున్న సమయంలో ప్రతిరోజు కూడా నువ్వు సాతాను బంధించకుండా ప్రార్థన ముగించొద్దు. సాతాను గద్దించకుండా ఆ దినం ప్రారంభించొద్దు. సాతాను మన జీవితం నుంచి వెళ్ళగొట్టకుండా మన జీవితం మనగడ ముందుకు సాగలేదు దేవునిలో. కాబట్టి ఈరోజు మనం ప్రభు యొక్క సన్నిధానంలో శత్రు సమూహాలు మోహరించి ఉన్నాయనే విషయాన్ని గ్రహిద్దాం. మన మీద స్పెషల్గా దుష్టుడు ఫోకస్ చేశాడు. అందుకే మేము ఎప్పుడు, నేను కానీ స్వరాజ్ పాస్టర్ కానీ, మేము ఎప్పుడు కూడా సర్వసాధారణంగా అమావాస్య ప్రార్థనలు ఎక్కడన్నా ఎవరైనా ఒకరిని ప్రేరేపిస్తాం. బ్రదర్ ఈరోజు మీ ఇంటికాడ ప్రేరు పెట్టుకోండి, ఎక్కడ లేకపోతే మా దగ్గరనే పెట్టుకుంటాం. మాకు తెలిసి ఏ అమావాస్య ప్రార్థన కూడా మేము ఖాళీగా ఉండదు లేదంటే కొన్ని సంవత్సరాలు అవుతా ఉంది. లేకపోతే ఎంతమంది పాస్టర్లు లోకంలో కలిసిపోలేరు, ఎంతమంది పాస్టర్లు దేవుని విడిచిపెట్టలేరు, సేవలు విడిచిపెట్టలేరు. ఈరోజు దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనమందరం కూడా మన ముందు పెద్ద సమూహాలు ఉన్నాయని గుర్తిస్తాం. నీ విరోధంగా అనేక ఆయుధాలు సాతాను రూపిస్తున్నాడనే విషయాన్ని గుర్తిస్తాం. ఎన్ని ఆయుధాలు వాడు ఉపయోగించినా, ఎన్ని కోణాల్లో వాడు ప్రయత్నాలు చేసినా, నా యేసయ్య కంచె నాకున్నది, యేసయ్య రక్తపు కోట నాకున్నది, వాడు నన్ను ఏమీ చేయలేడని మనం నిబ్బరం కలిగి ధైర్యముగా వాడిని ఎదిరించడం నేర్చుకోవాలి. సాతానుకు భయపడొద్దు, వాడి కుతంత్రాలకు భయపడొద్దు, వాడు తీసుకొచ్చి పెడుతున్న శ్రమలకు కష్టాలకు భయపడొద్దు, వాడు తీసుకొచ్చి పెడుతున్న శోధనలకు భయపడొద్దు. ఏ శోధన అయినా, ఏ పాపమైనా మనల్ని వెంటాడుతుందంటే అట్లా మనం బలహీనులం కావద్దు, దాన్ని గద్దించి వెళ్ళగొట్టడం నేర్చుకోవాలి, అధికారం ఉపయోగించడం నేర్చుకోవాలి. ఈరోజు మనమందరం కూడా ఒక నూతన తీర్మానం తీసుకుందాం. దేవా, మేము అధికారం ఉపయోగించే వారిగా తయారు కావాలి. ప్రతి క్షణము కూడా నువ్వు మాకు అధికారం అయితే ఇచ్చినావు. ఆ శిశువులు ఏ రీతిగా అధికారం ఉపయోగించినారు దయ్యాల మీద, ప్రతి విధమైనటువంటి తేలును, ప్రతి విధమైనటువంటి పామును, ప్రతి విధమైనటువంటి సాతాను కుట్రల మీద మాకు అధికారం మీరు ఇచ్చేశారు. అది జరిగిపోయింది ఆల్రెడీ. ఈరోజు మనం ఉపయోగించడం నేర్చుకుంటాం. మన చేతిలో దేవుడు చెక్కు పెట్టినాడు. ఆ చెక్కు మనం పోయి ఏం చేసుకోవాలి, విడ్రా చేసుకోవాలి. అధికారం నీకు నాకు దేవుడు ఇచ్చిండు, ఉపయోగించకపోతే ఆయన చేస్తాడు. నువ్వు అధికారం ఉపయోగించలేవు, వాడొచ్చి నీ మీద దాడి చేస్తున్నాడు, ఒక లాభం. కాబట్టి మనము దేవుని యొక్క సన్నిధానంలో ఓటమికి కారణం చాలాసార్లు ఏంటంటే, పాపంలో పడిపోవడానికి కారణం ఏంటంటే అధికారం ఉపయోగించకపోవడం అనే విషయాన్ని రోజు పరిశుద్ధాత్మకుడు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఒక నూతన తీర్మానం తీసుకుంటూ, దేవా ఈరోజు మీరు మాకు ఇచ్చిన అధికారం ఉపయోగిస్తాం, ఇది మొదలుకొని ప్రతిరోజు ఉపయోగిస్తాం, ప్రతిరోజు మన సామ్రాజ్యాన్ని ఉపయోగిస్తాం, ప్రతిరోజు నీ పనిలో ముందుకు సాగుతామనే తీర్మానంతో మనం ముగించుకుందాం. రండి, ప్రభు కొద్ది మాటలు మన వెనుకల్లో ఫలింపచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. అందరం కూడా కన్నులు మూసుకోనండి. మనం ఒక నూతన తీర్మానంతో ప్రభు సన్నిధిలో ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.
యేసునాథుడా నీకు వందనాలు 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 దేవా.